హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బెల్లం అప్పాలు. చాలా క్విక్‌గా, చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాము. అదే కప్పుతో ఒక కప్పు పాలు యాడ్ చేసుకుందామండి. ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకుందాము. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. రవ్వ చక్కగా నాని మనకి పాలు మొత్తం పీల్చుకుందనమాట. మొత్తం ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. దీన్ని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి ఈ విధంగా ఉండాలనమాట మెత్తగాను. ఇప్పుడు దీనిలో వచ్చి అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురిమి తీసుకున్నాము. బెల్లం పౌడర్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇంక నీళ్లు వేయకుండా దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా స్మూత్‌గా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలో అదే కప్పుతో అరకప్ వచ్చి గోధుమ పిండి తీసుకున్నాము. అరకప్ వచ్చి బియ్యం పిండి తీసుకున్నామండి. ఒకసారి మొత్తం స్పూన్ పెట్టి మంచిగా కలిపేసుకుందాం. తర్వాత 2 యాలకులు. మనకి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉంది కాబట్టి పావు కప్పు వరకి పాలు కలుపుకుందామండి. మళ్ళీ కలిపేసి మొత్తం ఒకసారి మంచిగా కలుపుకొని మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. కన్సిస్టెన్సీ గనక మీకు మరీ గట్టిగా ఉన్నట్టుగా అనిపిస్తే పాలు ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం తీసుకున్న పాలు కాచి చల్లార్చిన పాలనమాట. కడాయిలో మనకి నూనె వేడెక్కిందండి. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకొని ఒక్కొక్కటిగా వేసి తీసుకుందాము. 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి. చాలా క్విక్‌గా అయిపోతుందనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. బెల్లం వచ్చేసి మనం తీసుకుంది డస్ట్ ఏమీ లేదండి. అందుకని నేను నేరుగా వేశాననమాట. ఒకవేళ డస్ట్ ఉందని మీకు అనిపిస్తే దాన్ని కొంచెం నీళ్లు వేసి కరగపెట్టుకొని ఆ నీళ్ళని యాడ్ చేసుకోండి. ఇంకొకటి కూడా వేసి చూద్దాము. ఇంకా దీనిలో వంట సోడా కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. చూసారు కదా ఎంత చక్కగా మంచిగా పొంగుతుందనమాట. మీరు ఒక మెజర్‌మెంట్ పెట్టుకోండి. కప్పు కానివ్వండి, గిన్నె కానివ్వండి, ఏదైనా కానీ అన్నీ కూడా ఆ మెజర్‌మెంట్‌తో ఫాలో చేసుకోండి. కరెక్ట్‌గా వస్తుందనమాట. 2 పక్కలు చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందాము. అంతేనండి రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.